గుంట పొంగడాల ప్రిపరేషన్. ముందుగా దోస పిండిలో సన్నగా తరిగినటువంటి క్యారెట్, ఆనియన్, రుచికి తగినంత ఉప్పు, జీలకర్ర, సన్నగా తరిగినటువంటి బీట్రూట్ వేసి పిండి మొత్తం కూడా మిక్స్ చేయండి. పొయ్యి మీద గుంట పొంగడాల ప్యాన్ పెట్టి ఆయిల్ వేశాక పిండిని కూడా యాడ్ చేయండి. పిండి యాడ్ చేశాక దాన్ని ఒక ప్లేట్తో కవర్ చేయండి. వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్తో పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకోండి. మధ్యలో ఒక్కసారి గుంట పొంగడాల మీద ఉన్న ప్లేట్ తీసి అన్నిటినీ కూడా తిప్పేయండి. తిప్పేసిన తర్వాత మళ్ళీ ప్లేట్ పెట్టండి. 2 మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేస్తే గుంట పొంగడాలు రెడీ అయిపోతాయి. మీ టేస్ట్కి నచ్చిన విధంగా గుంట పొంగడాల్ని ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే కారపొడి, పల్లీ చట్నీ మరియు పళ్ళ పచ్చడితో తినమని సజెస్ట్ చేస్తాను. అంతే అండి, టేస్టీ టేస్టీ గుంట పొంగడాలు రెడీ అయిపోయాయి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.